ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసేలా కార్యాచరణలను రూపొందించేందుకు యాక్షన్ ప్లాన్ను రూపొందించాలని శాసనసభ్యులు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర్ రాజనరసింహని కోరారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో నిర్వహించనున్న సమీక్ష సమావేశానికి ముందస్తు సన్నాహక సమావేశంలో శాసనసభ్యులు అభిప్రాయాలు, వారి సూచనలు, ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అవసరమైనటువంటి ప్రతిపాదనలపై ఈ సమీక్షలు మంత్రులు చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, డాక్టర్ వంశీకృష్ణ, పర్ణికరెడ్డి, వీర్లపల్లి శంకర్, వాకిటి శ్రీహరి, రామ్మోహన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, తుడి మేఘారెడ్డి, డాక్టర్ రాజేష్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేంద్రరావు, సిఈలు విజయభాస్కర్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, రఘునాథరావు, వివిధ ప్రాజెక్టుల ఎస్ఈలు, ఇంజనీరింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసి ఏప్రిల్ నుంచి ప్రపోజ్ చేసిందో దాన్ని స్టార్ట్ చేస్తూ శ్రీశైలం బ్యాక్ వర్డ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శ్రీశైలం నుంచి ఎంత మ్యాక్సిమం వీలైతే డైరెక్ట్ శ్రీశైలం తీసుకోవడమే ఉంటుంది అడ్వాంటేజ్. ఎందుకంటే మనం ఎంత డిలే చేస్తే ఇక్కడికి తీసుకుంటే మనం ఎదురుగా తీసుకుంటే ఒకవేళ రాయలసీమ వాళ్ళు లిఫ్ట్ చేస్తా ఉంటాం తీసుకెళ్తా ఉంటాం. సో మనం డైరెక్ట్ రెడీ తీసుకుంటే ఆ ప్రపోర్షన్ అమలుగా మనకు వాటర్ మనకు లిఫ్ట్ తీసుకోవడం. సో దానికి కాంప్రమైజ్ కావాలి. సో కాస్ట్ ఒకవేళ 4,500 కోట్లు ఇప్పుడు ఎక్స్ట్రా కాస్ట్ అయినా కూడా అది ఇనిషియల్ కాస్ట్. బట్ అట్లా కాకుండా ఇనిషియల్ కాస్ట్ 5 కోట్లు 1000 కోట్లు ఎక్కువైతే చెప్పి మనం ఆల్రెడీ దీనికి కూడా కాస్ట్ అయింది కదా. శ్రీశైలం నుంచి ఏదుల ఖర్చు కాస్ట్ తక్కువైతే శ్రీశైలం నుంచి కూడా ఏదుల వరకు ఖర్చు పెట్టడం జరిగింది కదా. సో అందుకని కాస్ట్ క్రైటీరియా కాదు. సో పర్మనెంట్ గా మనం జిల్లా నష్టపోదు కాబట్టి అది తీసుకోవడం నెంబర్ 3rd పాయింట్. ఈ రకంగా 4-5 అంశాలు మనం తీసుకొని బడ్జెట్ అలొకేషన్ ఆఫ్ ఇన్సఫిషియెంట్ బడ్జెట్ 3 రేపు ప్రధానంగా ఈ 4 అంశాల మీద మనం చర్చ ఉంటుంది. వివిధ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి సో మనకు ఒక టైం పీరియడ్ అలొకేషన్ ఆఫ్ ద బడ్జెట్, ద రీజన్స్, హౌ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ డిలేస్ అనేది మనం ఆలోచన చేసుకొని రేపు పొద్దున ఆ డీటెయిల్ గా రేపు రివ్యూ ఉంటుంది ముఖ్యమంత్రి గారిని. అందులో వి షుడ్ బి మెంటల్లీ ప్రిపేర్డ్ టు గివ్ అన్ ఆన్సర్ అండ్ ఫైండ్ ఏ సొల్యూషన్ టు వేరియస్ పెండింగ్ ఇష్యూస్ ఇన్ మహబూబ్ నగర్, టెరెస్ట్ అండ్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. దిస్ ఇస్ వెరీ సింపుల్ వే ఆఫ్ పుట్టింగ్ ఇట్. అందులో ప్రధానమైన అంశాలు సరే పాలనకు సంబంధించి ఫండమెంటల్ ఇష్యూ కంపల్సరీగా 2 టీమ్స్ అనేది అంతిమంగా జరగాలి. నెంబర్ 1. రెండవది ఈ ప్రాజెక్టు ఫండింగ్ సంబంధించి ఇన్ లైన్ విత్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ ఎట్లయితే కార్పొరేషన్ క్రియేట్ చేసి ఫండింగ్ తీసుకొని స్పీడప్ చేయడంతో దీన్ని కూడా మనకు అలొకేషన్ వాటి ఏమున్నా ఎంత పడుతుందా. సో 45 TMs కి కన్ఫైన్ అవుతూ దీనికి కూడా ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి. సో దీనికి కూడా మనం కంపల్సరీగా ఏదో రూపంలో ఎట్లయితే పిఎఫ్సి, ఆర్ఈసి ఫండ్ దీని బ్యాంక్స్, సో ఆ లైన్లో కూడా టాప్ ప్రయారిటీ ఫండింగ్ చేయాల్సిన అవసరం. నెంబర్ 2. నెంబర్ 3